శ్రీకాకుళం కేంద్రం యొక్క 64వ వార్షికోత్సవానికి ముందుగా మన ప్రీతి బాబా వారికి ఆహ్వానిస్తూ ఆయన మనందరికన్నా ముందుగానే వచ్చి అక్కడ కూర్చున్నారు. అలాగే ఈ సహవాసంలో పాల్గొనడానికి వచ్చిన మీ అందరికీ కూడా హృదయపూర్వక స్వాగత సమాచారాలు. ముందుగా ప్రార్థనలతో ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఆ తర్వాత నమ్మకం ప్రారంభంతో ఈ కార్యక్రమం కొనసాగుతుంది. ముందుగా ప్రార్థన చేయవలసిందిగా మా కేంద్ర అధ్యక్షులు కొంత నగరప్రసాద్ గారిని కోరుతున్నాను. జయబాబు సార్. अवतार मेहर बाबा की जय, 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 अवतार मेहर बाबा की जय। ओ परमपिता నీవు ఆదిము అంతము లేనివాడు, అక్కయుడు నిరుపాముడు, నీ ప్రమాణమెవ్వరము లేనివాడు, నీవు వర్ణము నామము రూపము గుణములు లేనివాడు, నీవు అపరిమితుడవు, గంభీరుడవు, ఊహాతీతుడవు, భావనాతీతుడవు, శాశ్వతుడవు, నాశము లేనివాడు, నీవు అవిభాజ్యుడవు, దివ్య చక్షువులతో కానీ నిన్నెవ్వరూ చూడజాలరు. నీవు ఎల్లప్పుడూ నుండి, నీవు ఎల్లప్పుడూ ఉన్నావు, నీవు ఎల్లప్పుడూ ఉండు, నీవు అంతటముంటావు, నీవు అన్నింటనున్నావు, మరి నీవు అంతటికి అన్నింటికి ఆవరణుడు. నీవు ఆకాశమున గలవు, పాతాళమున గలవు, నీవు వ్యక్తుడవు, అవ్యక్తుడవు, అన్ని భూమికలకున్నావు, అన్ని భూమికలకు అతీతుడవు, నీవు 3 లోకములలో ఉన్నావు, ముల్లోకములకు ఆవరణ కూడా ఉన్నావు, నీవు అగోచరుడవు, స్వతంత్రుడవు, నీవు సృష్టికర్తవు, ప్రభువులకు ప్రభువు, అందరి మనస్సులను హృదయములను ఎరిగినవాడు, నీవు సర్వశక్తివంతుడవు, సర్వవ్యాపి, నీవే అనంత జ్ఞానం, అనంత శక్తి, అనంత ఆనందం, నీవు జ్ఞాన సాగరుడవు, సర్వజ్ఞుడవు, అనంత జ్ఞాని, పితాదేవి, జ్ఞానమే నీవు, నీవు సర్వదయాళుడవు, నిత్య శుభంకరుడవు, నీవు ఆత్మలకెల్లా ఆత్మవు, అనంత గుణ విశిష్టుడవు, నీవు సత్య జ్ఞాన ఆనందముల త్రిమూర్తి, నీవే సత్యములకు మూల, ప్రేమ మహాసాగరుడవు, నీవు పురాణ పురుషుడవు, సర్వోన్నతుడు, నీవు ప్రభుడవు, పరమేశ్వరుడు, నీవు పరుడవు, పరాత్పరుడవు, నీవు పరబ్రహ్మవు, అల్లా, ఇలాహి, యజ్మాన్, అహురమస్త, ప్రియతముడైన భగవంతుడు, నీవు ఈజత్ అనబడు ఏకైక పురుషుడు. ఓం పరబ్రహ్మ పరమాత్మ, या इस्लाम, ला इलाहा इल्लल्लाह, ओ गॉड, फादर इन परम दयानिధివకు ఈశ్వర, నా పాపములన్నిటిని నేను పశ్చాత్తాపపడుచున్నాను. అసత్యము, అధర్మము, అపవిత్రము నా ప్రతి తలంపునకు నేను పశ్చాత్తాపపడుచున్నాను. పలికిన ప్రతి మాటను, చేసి ఉండరాని చేసిన ప్రతి చేతను నేను పశ్చాత్తాపపడుచున్నాను. స్వార్థముచే ప్రేరేపింపబడిన ప్రతి పలికిని
ప్రతి మాటకు ప్రతి తలంపునకు ద్వేషముచే ప్రేరేపింపబడిన ప్రతి పలికిని ప్రతి మాటకు ప్రతి తలంపునకు మేము పశ్చాత్తాపడుతున్నాము. ముఖ్యముగా కామముతో కూడిన నా ప్రతి తలంపునకు కామ ప్రేరితములు నా ప్రతి చేతకును కలిగిన ప్రతి అమృతములకు సమస్త కపట వర్తనమునకు ఆడి తప్పిన ప్రతి వాగ్దానమునకు సమస్త పరనిందలకు పరోక్ష నిందలకు మేము పశ్చాత్తాపడుతున్నాము. ఇంకను ముఖ్యంగా కూడా పరులకు నాశనమున కూర్చున్నది నేను చేసిన ప్రతి పనికి ఇతరులకు బాధ కలుగజేసిన నేను ఆడిన ప్రతి మాటను చేసిన ప్రతి చేతను ఇతరులకు బాధ కలుగవలనని మేము కోరిన ప్రతి కోరికను ఇది పశ్చాత్తాపడుతున్నాం. మేము చేసిన ఈ పాపములన్నిటినీ క్షమింప వేడుకొనుచున్నాను. తలపులలో మాటలలో చేతలలో ఈ ఇచ్ఛానుసారము చేయజాలక నిరంతరము విఫలమవుతున్న మమ్మలను క్షమింప వేడుకొనుచున్నాను. నిన్ను అధికారికముగా ప్రేమించినట్టు ఇంకనూ అధికముగా నీతో ఐక్యమవునంతటి అర్హత కలవారమవునంత వరకు నిన్నింకనూ అధికముగా ప్రేమించినట్లు మాకందరకు సహాయం చేయి. మరియు చిట్ట చివరి వరకు బాబా గురును దృఢముగా పట్టుకొని ఉండుటకై మాకందరకు సహాయం చేయి. బాబా की जय. अवतार मेहर बाबा की जय. ప్రార్థనతో మన కార్యక్రమం ప్రారంభిస్తున్నాం. ముందుగా దయచేసి నాలుగు రోజుల కూడా బాబా మన కుటుంబ ప్రభు 44 సంవత్సరాలు మౌనం పాటించారండి. మనం ఆయన సమక్షంలో కూర్చున్నాం. కనీసం ఆయన ముందు కూర్చున్నామనే ఉద్దేశంతో మౌనాన్ని చేద్దాం. ఈ 4 గంటలు కూడా కార్యాలయాలు పాడతారు, మాట్లాడతారు. మిగతా వాళ్ళు కూడా దయచేసి మౌనంగా మనం కార్యక్రమాన్ని వీక్షిద్దాం. దయచేసి అందరూ సహకరించవలసిందిగా కోరుతూ ఉన్నాను. మరొకసారి మీ యొక్క మొబైల్స్ అన్ని కూడా సైలెంట్ గా పెట్టుకోండి. లేదా అవకాశం స్విచ్ ఆఫ్ చేయండి. ఒకవేళ ఫోన్స్ ఏమైనా మాట్లాడాలి అనుకుంటే ఎమర్జెన్సీ అయితే దయచేసి హాల్ బయటకు వెళ్ళి మాట్లాడుకోండి. దయచేసి అదొకటి మాత్రం దయచేసి ప్రతి ఒక్కరు కూడా సహకరించవలసిందిగా ప్రేమపూర్వక విజ్ఞప్తి. ఇక మన క్యాంప్లో ఒక ఈ వార్షికోత్సవం సందర్భంగా జరిగే ఈ ప్రేమిక సహవాసి ముందుగా మనం ప్రీతి బాబా వారికి ఆల్రెడీ మనం బాబా వచ్చి కూర్చున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన ఆంధ్ర కేంద్ర అధ్యక్షుడు తాడేపల్లి నెహ్రూ బాబా గారిని మా గ్రామం తరఫున ఆహ్వానించడం జరిగింది. అయితే అనివార్య కారణం వల్ల ఆయన రాలేకపోయారు. కానీ మన కేంద్ర అధ్యక్షుడు దయచేసి మౌనాన్ని పాటించి మరొకసారి మీ అందరిని రిక్వెస్ట్ చేస్తున్నాను. తాడేపల్లి నెహ్రూ బాబా గారు అంటే నెహ్రూ బాబా గారే మనకి ఈసారి ముఖ్య అతిథి. ఆయన రాలేకపోయారు అని అనుకుంటున్నాం మనం, కానీ సాక్షాత్తు నెహ్రూ బాబా గారు మనకి వచ్చి కూర్చున్నారు. అంటే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి మన ప్రీతమ తండ్రి నెహ్రూ బాబా ఈరోజు. కాబట్టి ముందుగా బాబా వారికి అందరూ కూడా అవతార్ మెహర్ బాబా కి జై, అవతార్ మెహర్ బాబా కి జై, అవతార్ మెహర్ బాబా కి జై. ఇక ఈరోజు కార్యక్రమాన్ని పతాక ఆవిష్కరణతో ప్రారంభించిన పెద్దల సోదరులు వేమూరు సూర్యనారాయణ గారిని ముందుకు వచ్చి కూర్చోవలసిందిగా కోరుతున్నాను. సార్ కూర్చోబెట్టండి సార్. వేమూరు సూర్యనారాయణ గారు ముందుకు వచ్చి ఆశీర్వాదం కోరుతున్నాను. అవతార్ మెహర్ బాబా की जय.
చేసిన సోదరుడు ఉమామహేశ్వర్ సింగ్ హైదరాబాద్ నుంచి వచ్చేసారు. ఆయన ఇప్పుడే ఆయన మీరు ట్రైన్ లేట్ అయిన కారణంగా కాస్త లేట్ అయింది, కింద ఆయన ఉన్నారు. ఆయన వచ్చాక ఆయన కూడా ముందుకు వచ్చే ఆశీర్వాదస్తుగా ఉమాసింగ్ గారిని కోరుతున్నాను. అలాగే మా కేంద్ర గౌరవ అధ్యక్షుడు సత్యనారాయణ గారు, సోదరులు అధ్యక్షుడు రంగప్రసాద్ గారిని కూడా ముందుకు వచ్చి కూర్చోవలసిందిగా కోరుకుంటున్నాను. అవతార్ మెహర్ బాబా కీ జై. ఇక ఈరోజు ఈ కార్యక్రమానికి బాబా కార్యనిర్వహణ చేసే అవకాశం పనిముట్లు ఎంచుకున్నారు. ఈసారి శ్రీమతి మండలి సత్యవాణి గారికి బాబా ఆ అవకాశాన్ని ఇచ్చారు. కాబట్టి ఇక్కడి నుంచి ఆమె ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. దయచేసి ఎవరు పేర్లు పంపించొద్దు. ఎవరి వ్యక్తులు అందరికీ బాబా తప్పకుండా అవకాశం ఇస్తారు. కాబట్టి మిమ్మల్ని పిలిచేటప్పటికే ముందుకుండా ఆయన పేరు చెప్తారు. ఆ టైం మీ అందరూ కూడా మీ యొక్క సంకేతంతో రెడీగా ఉండండి. బాబా ఎవరికి ఎప్పుడు పిలుస్తారో తెలియదు కాబట్టి ఆ పిలిచేటప్పుడు కాకుండా ముందుగానే ఈ సంకేతం రెడీగా పెట్టుకుంటే మనకి సమయానికి కొంచెం మన అడ్జస్ట్మెంట్ అవుతుంది. కాబట్టి అలాగే చక్కటి మన కేంద్ర పిల్లల చేత చక్కటి స్క్రిప్ట్ ఉంది, ఉమామహేశ్వరి గారి మంచి స్పీచ్ ఉంది, ప్రత్యేక సంకీర్తన కార్యక్రమాలు కూడా ఈరోజు 2 ఉన్నాయి. అది కూడా ఈరోజు మీ అందరూ కూడా అవన్నీ విని బాబా ప్రాణం పొందవలసిందిగా కోరుతూ ఈ మైకిని శ్రీమతి మండలి సత్యనారాయణ గారి ప్రాణం చేస్తున్నాను. అవతార్ మెహర్ బాబా కీ జై. అందరికీ దేవాలండి. ఈరోజు బాబా ఇచ్చతో మన శ్రీకాకుళం అవతార్ మెహర్ బాబా కేంద్రం 64వ వార్షికోత్సవం జరుపుకోవడానికి బాబా గారు అనుమతించారు. బాబా గారికి ముందుగా దేవాబాన్ తెలియజేసుకుంటున్నాను. ఇక్కడ మనందరం కూడా ఈ మెహరాబాద్లో ప్రేమ సభాస్ నిర్వహించుకుంటున్నాము. ఈ వార్షికోత్సవ సందర్భంగా ఇక్కడ నాకు ఈ కార్యక్రమానికి కార్యనిర్వహణ చేసే అవకాశాన్ని బాబా గారు ఇచ్చారు. మన కేంద్ర కార్యవర్గ సభ్యులు కూడా నాకు అవకాశాలు ఇచ్చారు. ప్రప్రథమంగా బాబా వారికి జయబాబాద్ తెలియజేసుకుంటూ కేంద్ర కార్యవర్గ సభ్యులకు జయబాబాద్ తెలియజేసుకుంటున్నాను. ఉమామహేశ్వర్ సింగ్ గారికి జయబాబాద్ తెలియజేసుకుంటున్నాను. ఇక్కడికి విచ్చేసిన వేదికలు అలంకరించిన పెద్దలకు, బాబా ప్రేమికులకు, భగవద్భక్తులందరికీ నా హృదయపూర్వక జయబాబాద్ తెలియజేస్తున్నాను. ఇప్పుడు మన కార్యక్రమంలో మొదటగా ప్రారంభంలో నమో మెహర్ బాబాతో ప్రారంభించుకున్నాం. క్లీన్ సెంటర్స్ శ్రీకాకుళం సభ్యులు వచ్చి నమో మెహర్ బాబా చేయవలసిందిగా కోరుతున్నాం. జయబాబా. తర్వాత సంకీర్తనకి ఇప్పిల్పేట సెంటర్ వారు రెడీగా ఉండాల్సిందిగా కోరుచున్నాం. జయబాబా. Baba
ఇక్కులపేట సెంటర్ వారు వచ్చి సంకీర్తన చేయవలసిందిగా కోరుచున్నాను. నెక్స్ట్ రాజాం సెంటర్ వారు రెడీగా ఉండాల్సిన కోరుచున్నాను. ఇక్కులపేట సెంటర్ ప్రేమ
మని అంటూ పెదలన్నిటి కత్తి కారణమంటాడు పెదలన్నిటి కత్తి కారణమంటాడు ఎదలో తులంటి ప్రియతమానుకుంటే ఎదనే ఉండగా ఎదనే अवतार में प्रभु की जय। లేవబడి సెంటర్ వారికి ఎదలోకి నుండి ప్రేమమా అనుకుంటాను చక్కని సంగీతం చేస్తారు. ఇప్పుడు రాజాం సెంటర్ వారు వచ్చి సంగీతం చేయవలసిందిగా నెక్స్ట్ గరిబిడి సెంటర్ వారు రెడీగా ఉన్నారు. अवतार विजय बाबा की నాదన్నది ఏది కనబడలేదు బాబా అంటే హాయిగా ఉంటుంది బాబా అంటే హాయిగా ఉంటుంది అది కూడా క్షణమే ఉంటుంది వేదన్నది నన్ను విడిపోలేదు నాదన్నది ఏది కనబడలేదు బాబా నాదనుకుంటూనే గడిచిది నిన్నేలు నేననుకుంటూనే మురిసిది నిన్నాలు నాదనుకుంటూనే గడిచిది నిన్నేలు రమయిది అన్నావు ఉన్నానన్నావు రమయిది అన్నావు ఉన్నానన్నావు భ్రమలో మనమని ఉన్నకున్నావు భ్రమలో మనమని ఉన్నకున్నావు నేనన్నది నన్ను విడిపోలేదు నాదన్నది ఏది కనబడలేదు బాబా మనసు నుండగా
మనసునుండగా ఎగరనుచుంటిని హృదిలో నన్ను నిలుపగలేక హృదిలో నిన్ను నిలుపగలేక గదిలో ఉంచి గడిపేస్తున్నా గదిలో ఉంచి గడిపేస్తున్నా నేనన్నది నన్ను విడిపోలేదు నాదన్నది ఏది కనబడలేదు నేను బాబామే 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 నువ్వైనది నిజమని తెలిసినది బంధాలన్నీ ఓటగా చేరని నువ్వైనది నిజమని తెలిసినది మనలేనయ్యా మనని కయ్యా మనలేనయ్యా మనని కయ్యా మెగలేసి మన వినవేమయ్యా మెగలేసి మన వినవేమయ్యా నేనన్నది నన్ను విడిపోలేదు నాదన్నది ఏది కనబడలేదు బాబా అంటే హాయిగా ఉంది బాబా అంటే హాయిగా ఉంటుంది అది కూడా జనమే ఉంటుంది అది నన్నది నన్ను విడిపోలేదు నాదన్నది ఏది కనబడలేదు నేనన్నది నేను వినలేదు నాకన్నది ఏది కనబడలేదు అంటూ చక్కని సంగీతం చేశారు మీకు జయబాబానండి. ఇప్పుడు పాలకొండ సెంటర్ వారు సంగీతం చేయవలసిన కోరుతున్నాం. నెక్స్ట్ గరిబిడి సెంటర్ వారు సంగీతం చేయాలి. నెక్స్ట్ పాలకొండ సెంటర్ వారు రెడీగా ఉండాల్సిందిగా కోరుతున్నాం. జయబాబా అండి. अवतार मेहर बाबा की जय मेरू बाबा नाम स्मरणा मरुवरी तुमा मेरू बाबा नाम स्मरणा मरुवरी तुमा अनुदिनं सर्वनाममुला सारमुनीवने शक्ति ज्ञाना नन्दमुनीवने सर्वनाममुला सारमुनीवने शक्ति ज्ञाना नन्दमुनीवने सन्मुखी जया Saya
యజ్ఞయాగములు కలిమానవులకు సాధ్యము కాని జపతపములు యజ్ఞయాగములు కలిమానవులకు సాధ్యము కాని కరుణతో వెలసి కారుణ్యమూర్తివై బాబా బాబా వేరే బాబా 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 వేరే బాబా కరుణతో వెలసి కారుణ్యమూర్తివై ప్రేమ మార్గమున నడిపించినావా నెహరు బాబా నామస్మరణ మరువరింపుమా మహిమలు చూపక మంత్రము లేక మానవులందును మనులను చేరి మహిమలు చూపక మంత్రము లేక మానవులందున మనులను ఏరి మౌనధారివై మనసులు దోచి బాబా బాబా వేరే బాబా బాబా వేరే బాబా మౌనధారివై మనసులు దోచి మము నీ ప్రేమతో లాలించినావా నెహరు బాబా జీవితగమ్యము నీ సాన్నిధ్యము పాడుచునల చేత నీ పదపద్మము జీవితగమ్యము నీ సాన్నిధ్యము పాడుచునల చేత నీ పదపద్మము భావములాగము గీతము నీవై బాబా బాబా వేరే బాబా 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 వేరే బాబా భావములాగము గీతము నీవై నవసాగరమున దాటించు బాబా నెహరు బాబా నామస్మరణ మరువరింపుమా అనుదినంబువదు నాయకు మారులు బాబా బాబా వేరే బాబా 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 వేరే బాబా అనుదినంబువదు నాయకు మారులు అంతరంగమున అవతరింపుమా నెహరు బాబా నామస్మరణ మరువరింపుమా అవతార్ మెహర్ బాబా కి రెండు సెంటర్ సభ్యులు మెహర్ బాబా నీ నామస్మరణ మనోనయంగా దీవించుమా అంటూ చక్కని సంగీతం చేశారు. మీకు ఏ కావాలండి పాలకొండ సెంటర్ వారు సంగీతం చేయవలసిందిగా కోరుచున్నాము. अवतार मेहर बाबा की जय। प्रेमोतार मेहर बाबा की जय। मनसु हरियंपगा ఎవరు మహిళన మనుజుడై వచ్చినాడో అతని కీర్తింప స్వరములే వరములై పలికనేమో నెహరు సంగీతమై నేడు అలరునేమో నెహరు శరణాలకి సుమను अंकितम अवतार में है बाबा की जय। ఎవరి మేరు బాబా ఎంతంతగాడో ఎంతంతగాడో
ఎవరి మేలు బాబ ఎంతంతగాడో 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 ఎన్నడూ కనలేదే ఈ దివ్య సౌందర్యం పున్నమి చంద్రుడు చిన్నబోతాడేమో ఎన్నడూ కనలేదే ఈ దివ్య సౌందర్యం పున్నమి చంద్రుడు చిన్నబోతాడేమో మగవారలే ప్రేమ మత్తులో పడుతుండ మగవారలే ప్రేమ మత్తులో పడుతుండ మగవలు ఇంకెంతో రాగమైలవుతారు ఎవరి మేలు బాబ ఎంతంతగాడో 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 ఎవరి మేలు బాబ ఎంతంతగాడో ఎంతంతగాడో భూలోకవాసుడా భువనైక సుందరుడు ఏ లోకముల నుండి ఈడకాలినాడు భూలోకవాసుడా భువనైక సుందరుడు ఏ లోకముల నుండి ఈడకాలినాడు గుండె లోతులలోన గురి పెట్టి చూస్తాడు గుండె లోతులలోన గురి పెట్టి చూస్తాడు గుండెలిందా ప్రేమ కుమ్మరి చేస్తాడు ఎవరి మేలు బాబ ఎంతంతగాడో 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 చీకటి చింతలను చెదరగొట్టే నవ్వు చేరుకుందామన్నా చేరలేని నవ్వు తీయని చింతలను చెదరగొట్టే నవ్వు చేరుకుందామన్నా చేరలేని నవ్వు కరుణా కటాక్షముతో పరమివ్వగల ప్రభువు కరుణా కటాక్షముతో పరమివ్వగల ప్రభువు పరులున్న దేహములో పదమైన మోపడు ఎవరి మేలు బాబ ఎంతంతగాడో 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 14 లోకముల ప్రభు నేనంటాడు వేదాంత వలె తాను బోధించమంటాడు 14 లోకముల ప్రభు నేనంటాడు వేదాంత వలె తాను బోధించమంటాడు
ఎంతందగాడో ఎంతందగాడో అవని ఇతని సాటి అందగాడున్నాడ అవని ఇతని సాటి అందగాడున్నాడ ఎవరి పేరు బాబా ఎంతందగాడో ఎంతందగాడో बाबा की जय మెహర్ బాబాకి బాలకొండ సెంటర్ సభ్యులు ఎవరి మెహర్ బాబా ఎంతగాడో అంటూ చక్కని సంగీతం చేశారు. మీకు జై బాబాలండి. ఇప్పుడు జీ సిగడాం సెంటర్ సభ్యులు వచ్చి సంగీతం చేయాల్సిందిగా కూర్చున్నారు. జై బాబా. వాళ్ళు ఇంకా అటెండ్ అవ్వకపోతే ఆదివారం బెడ్ సెంటర్ వాళ్ళు వచ్చి సంగీతం చేయాల్సిందిగా కూర్చున్నారు. జై బాబా. జై బాబా. నెక్స్ట్ పార్వతీపురం సెంటర్ వారు రెడీగా ఉండాలి. బాబా మన మానవానికి ఇచ్చిన సందేశం చెప్తుందా. బాబా, నేను ఈ విశ్వములకు అందరికీ పెద్దను, నా ప్రేమికుల ప్రేమకు దాసుడు, నేను పురాణ పురుషుడు, నా ఇచ్చ లేనిదే ఆకైలా కదలదు, ప్రతి ఒక్కరి విషయం సంపూర్తిగా తెలిసిన వాడు నేను అని సందేశం ఇచ్చారు. మన అందుకు ఇక్కడ ఇద్దరు సభ్యులు సమావేశం అయితే బాబా అక్కడ సజీవంగా మనతో హాజరై ఉంటారు. అందువల్ల మనం ఇంతమంది సభ్యులు ఇక్కడ ఉన్నాము. అందరూ చాలా నిశ్శబ్దంగా ఈ కార్యక్రమాన్ని వినవలసిందిగా ప్రార్థిస్తున్నాను. జై బాబా. ఆదివారం సెంటర్ వారు సంగీతం చేయడం పార్వతీపురం సెంటర్ రెడీగా ఉంది. ప్రేమమయా కావుమయా ప్రేమమయా కావుమయా ప్రేమిక హృదయేశ మెహరీశ్వరా ప్రేమమయా కావుమయా ప్రేమమయా కావుమయా ప్రేమిక హృదయేశ మెహరీశ్వరా ప్రేమమయా కావుమయా దేవాది దేవా దయా సాగరా దివ్యావతారా పరాగేలరా దేవాది దేవా దయా సాగరా దివ్యావతారా పరాగేలరా పాపపంకినము ఈ జగము పాపపంకినము ఈ జగము పాలింపరావేల పరమేశ్వరా ప్రేమమయా కావుమయా ప్రేమమయా కావుమయా ప్రేమిక హృదయేశ మెహరీశ్వరా ప్రేమమయా కావుమయా కలుషములను బాపు కరుణాకరా నిరతము నిలుగల్చు పరమీయరా కలుషములను బాపు కరుణాకరా నిరతము నిలుగల్చు పరమీయరా ఉభయతారకం నీ నామం ఉభయతారకం నీ నామం అభయనీయరా కరుణాకరా ప్రేమమయా కావుమయా ప్రేమమయా కావుమయా ప్రేమిక హృదయేశ మెహరీశ్వరా ప్రేమమయా కావుమయా శరణాగత ప్రాణ
గారు ప్రేమమయ్య కౌరవయ్య అంటూ చక్కని సంగీతం చేశారు. మీకు జయగలవాలండి. ఇప్పుడు జీ శ్రీగణం సభ్యులు సంగీతం చేయవలసిన కోర్చులు. నెక్స్ట్ పార్వతీపురం సెంటర్ సభ్యులు రెడీగా ఉండాల్సిన కోర్చు. జయబాబా అండి, ఇక్కడ బాబా గారు హాజరే ఉన్నారు. మనము చాలా నిశ్శబ్దంతో ఈ కార్యక్రమాన్ని జరుపుకోవాలి. అందరూ నిశ్శబ్దంగా ఉండాల్సిన కోరుకుంటున్నారు. బాబా 44 సంవత్సరాలు మౌనంగా ఉన్నారు. మనం ఈ 2-3 గంటలు మౌనంగా ఉండాలని కోరుకుంటున్నాం. జై బాబా. మెహరు మెహరలు నామము అహర్నిశము చేయుము జ్ఞానము మెహరు నామము వీడకుండుటే ముక్తియే సోపానము మెహరు నామము వీడకుండుటే ముక్తియే సోపానము మెహరు మెహరలు నామము నెక్స్ట్ ఆర్ పద్మావతి గారు వీణానాదం చేయడానికి రెడీగా ఉండాల్సిందిగా కోరుచున్నాను. జై బాబా.
मेहर बाबा की जय। నీ వల్లే తెలిసెను ప్రేమనయేమిటో ప్రేమావతారమే నీ వల్లే తెలిసెను ప్రేమనయేమిటో ప్రేమావతారమే పాడాలు పరమేశ్వరా జై బాబా జై బాబా జై బాబా జై బాబా కాలమెంతో హానిగవుతుంది నీకు మన సేవలో గమ్యంతో చేరువవుతుంది నీకు స్మరణలో కాలమెంతో హానిగవుతుంది నీకు మన సేవలో గమ్యమెంతో చేరువవుతుంది నీకు ప్రియ స్మరణలో వేడుక అవుతుంది వేడుక అవుతుంది భయమేల నీవు సేవతో నీ చేరి నీ సేవతో నీ చింత చేరి పాడాను పరమేశ్వరా జై బాబా జై బాబా జై బాబా జై బాబా
పాడాను పరమేశ్వరా జై బాబా మేరే బాబా జై బాబా మేరే బాబా మీ వల్లే తెలుసును ప్రేమను ఏమిటో ప్రేమావతార మెహర్ అంటూ పార్వతీపురం సంఘ సభ్యులు చక్కగా సంగీతం చేశారు. మీకు జయబాబాలండి. ఇప్పుడు పద్మావతి గారు 15 నిమిషాలు వీణానాదం చేయవలసిందిగా కోరుచున్నాం. వీణానాదం అనంతరం పూరి సెంటర్ వారు రెడీగా ఉండాల్సిందిగా కోరుచున్నాం. జయబాబా. బాబా ఇచ్చిన సందేశంలో ఒక సందేశం చెప్పుకున్నాను. బాబా ధర్మజ్యోతి కొడిగట్టినప్పుడు అధర్మం ప్రబలినప్పుడు నేను అవతరిస్తాను అని చెప్పారు. ఆ విధంగా 5329 అవతారాలలో బాబా అవతరించారు. ఇప్పుడు అవతారాలలో రాముడిగా, కృష్ణుడిగా, బుద్ధుడిగా, జీసస్గా వచ్చినప్పుడు ఎన్నో సందేశాలు మన మానవాడికి అందించారు. కానీ మన మానవాడి అందరం కూడా పెడచలు పెట్టి అవి ఆచరించలేము. ఆ విధంగా ఇప్పుడు ఈ అవతారంలో మెహర్ బాబాగా అవతరించారు. బాబా మనకు చెప్పారు, ఐ హావ్ కమ్ నాట్ టు టీచ్ బట్ టు అవేకన్. నేను ఈ అవతారంలో బోధించుటకు రాలేదు, మేల్కొల్పులకు వచ్చాను అని చెప్పారు. బాబా ఇచ్చిన సందేశం. అవతారం మెహర్ బాబాకి వీణానాదం చేయవలసిందిగా కోరుచున్నాను. బాబా చెప్పారు, సమాలంటూ మీ అని బాబా చెప్పారు. అందరూ నా దగ్గరికి రండి. ఐ యామ్ నియరర్ టు యు దెన్ యువర్ ఓన్ బ్రెత్. ఊపిరి కన్నా చేతిలో ఉన్నాను అని బాబా చెప్పారు. బాబా చెప్పిన సందేశం ఒకటి చెప్పుకుందా ఉంది. బాబా ఇక్కడ ప్రత్యక్షంగా హాజరై ఉన్నారు మనతో పాటుగా. ఇది కనబడుతున్న చిత్రపటం కాదు, బాబా ప్రత్యక్షంగా హాజరై ఉన్నారు. బాబా మనకి ఏం చెప్పారు? అందరూ నా చెందుకు రండి, కమాన్ అంటూ మీ అని చెప్పారు. ఐ యామ్ నియరర్ టు యు దెన్ యువర్ ఓన్ బ్రెత్. నీ ఊపిరి కన్నా చేరువుగా ఉన్నాను, ఉంటాను అని చెప్పారు బాబా. అందుకు మనం ఇక్కడ బాబా సజీవంగా ఉన్నారు అని మనము ఆయనతో ఇక్కడ ఆ కార్యక్రమంలో పాల్గొన్నాము. ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నిశ్శబ్దంగా వీక్షించాము. జయబాబా అండి. ఇప్పుడు పూరి సెంటర్ వారు వచ్చి సంగీతం చేయవలసిందిగా కోరుచున్నాము. జయబాబా అండి. జై బాబా. అందరికీ జై బాబా అండి. సాధారణంగా మనం ఏ మందిరానికైనా ఏ గోపుర అదే మందిరం కానీ లేకపోతే మసీదుకి కానీ లేకపోతే ఎక్కడికి మనం వెళ్ళినా సరే భగవంతుడు కనిపించిన వెంటనే అంటే పటం కనిపించిన వెంటనే మనం భగవంతుని ఆశీర్వదించాలని అడుగుతుంటారు. కానీ మనకి ఏమిటి అడగాలో మనకి తెలియదు.
కానీ బాబా చెప్పారు మన అవసరాలన్నీ తీరుస్తున్నాడు కాబట్టి మన మెహర్ బాబాని మనం ఏమి అడగవలసిన అవసరం లేదు కాబట్టి మనం ఒకటే ఆశీర్వదించమని కోరుతాం. అవతార్ మెహర్ బాబాకి జై. ఆశీర్వదించు 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 ఆశీర్వదించు. నీ మాటనే నేను చెప్పాలని నీ మాటనే నేను పాడాలని నీ మాటనే నేను చెప్పాలని నీ మాటనే నేను పాడాలని నీ సేవలోనే తరించాలని నీ పాదముల చెంత వరగాలని నీ సేవలోనే తరించాలని నీ పాదముల చెంత వరగాలని ఆశీర్వదించు 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 ఆశీర్వదించు. నీ నామమే ఎప్పుడు పలకాలని నీ రూపమే ఎప్పుడు చూడాలని నీ నామమే ఎప్పుడు పలకాలని నీ రూపమే ఎప్పుడు చూడాలని నీ ప్రేమలో నేను మునగాలని నీ కోసమే నేను బ్రతకాలని నీ ప్రేమలో నేను మునగాలని నీ కోసమే నేను బ్రతకాలని ఆశీర్వదించు 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 ఆశీర్వదించు. మాలోని అహమంత అనగాలని నీ ప్రేమయే నాలో పెరగాలని మాలోని అహమంత అనగాలని నీ ప్రేమయే నాలో పెరగాలని 10 మందికి పంచి పెట్టాలని ఆ
ఇప్పుడు చీపరపల్లి సెంటర్ వారు వచ్చి సంగీతం చేయాల్సిన కొంచెం నెక్స్ట్ చౌదరి గారి ఫ్యామిలీ సంగీతం చేయడానికి రెడీగా ఉన్నారు. నేను ఏ మతములకు చెందిన వాడని కాదు, ప్రేమయే నా మతము అని చెప్తున్నాను. बाबा की आदि दैवमा नादि अंत्यमा आदि दैवमा नादि अंत्यमा तम परगाड मौनमा तेरू प्रेमनु वर्षिंचु मेघमा నీ చరణ దోయినే శరణమంటిని నీ నామమాల పింతని బాగా నీ పదములను ఆశ్రయించని ఆది దైవమా నాది అంత్యమా ప్రియతమ పరుగాడు మౌనమా ప్రేరు ప్రియతను వర్షంతు మేఘమా నీ కృపకై మాదు ఎడబాడుచుండా నీ ప్రేమను మాపై దయచేయ ద్రవ్యమా ప్రేమ పూరిత మా ప్రియతమ మేలు ప్రేమ పూరిత మా ప్రియతమ మేలు నీ నామం ఆలపించని బాబా నీ పదములను ఆశ్రయించని నీ నామం ఆలపించని బాబా నీ పదములను ఆశ్రయించని ఆది దైవమా నాది అంత్యమా ఈ తమ పరమాడు మౌనమా ప్రేరు
వేదను పరిశాంతమేగమా ఆదరణను మమ్ము మేల్కొల్పనించి ఈ ధరణి వాదుకుంటే ఆదరణను మమ్ము మేల్కొల్పనించి ఈ ధరణి వాదుకుంటే కరుణ కిరణమా పరమాత్మ తేజమా కరుణ కిరణమా పరమాత్మ తేజమా నీ నామం ఆలపించని బాబా నీ పరములను ఆశ్రయించని నీ నామం ఆలపించని బాబా నీ పరములను ఆశ్రయించని ఆది దైవమా ఆది అంతమా తను పరుగాడు మౌనమా తెగలు తను పరిశీలించు అనంతుడా నీకు కృపలేని నాడు భూమిపై నిలువ సత్యమా అనంతుడా నీకు కృపలేని నాడు భూమిపై నిలువ సత్యమా మహిమాన్వితము మహామంత్రము మహిమాన్వితము మహామంత్రము నీ నామం ఆలపించని బాబా నీ పదములను ఆశ్రయించని నీ నామం ఆలపించని బాబా నీ పదములను ఆశ్రయించని ఆది దైవమా ఆది అంత్యమా ప్రియతమ పరుగాడు మౌనమా నేడు ప్రేమను పరిశీలించు వేగమా చెడు తలపులు చెడు నడతలు వలదే వలదనుచు నీ ప్రేమను మాపై వర్షింపచేసిన చెడు తలపులు చెడు నడతలు వలదే వలదనుచు నీ ప్రేమను మాపై వర్షింపచేసిన మౌన చంద్రమా ప్రియ పేరు చంద్రమా మౌన చంద్రమా ప్రియ పేరు చంద్రమా నీ నామం ఆలపించని బాబా నీ పదములను ఆలపించని నీ నామం ఆలపించని బాబా నీ పదములను ఆశ్రయించని ఈ చరణతో ఇదే చరణమంటిని నీ నామం ఎదరు నిందని బాబా నామంతో బ్రతుకు పంచని నీ నామం ఎదరు నిందని బాబా నామంతో బ్రతుకు పంచని అవతార్ మే హమారీ అవతార్ మే బాబా की ఆది దైవమా ఆది అంతమా ప్రేమమా పలుకాడు మౌనమా అంటూ చీపురుపల్లి సెంటర్ వారు చక్కని సంగీతం చేశారు మన దేవాలయం. ఇప్పుడు చౌదరి గారి ఫ్యామిలీని ప్రత్యేక సంకీర్తన 20 నిమిషములు జరుగుతుంది. నెక్స్ట్ సికబడి సెంటర్